నువ్వు కుర్చీలో ఉన్నా నేను కుర్చీలో ఉన్నా మన ఇద్దరం చేర్చగం అనే అధికారాన్ని పంచుకుంటామనే ఆలోచన అంతర్లీనంగా ఉంది అది. అందువల్ల క్వశ్చన్ చేసేవాడు లేడు. అందుకని దుబారాని ఇప్పుడు ఆ ఫెన్సింగ్ కి 14 కోట్లు ఒక ప్రైవేట్ ఇంటికి ఎట్టిచ్చావరా అని అడగాలి కదా, ఐఏఎస్ ఆఫీసర్ని అడగాలి కదా. ఎవరు అడగాలి? వాళ్ళ బాధ్యులు చేయాలి కదా, వాళ్ళని తీసుకురండి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. రెవెన్యూ రికవరీ యాక్ట్ ఎవరు అడగాలి? ఇప్పుడు ఉండే మంత్రో ముఖ్యమంత్రో చీఫ్ సెక్రటరీయో అడగాలి. వాళ్ళు ఎందుకు అడుగుతారు? వాళ్ళు అడగరు. వాళ్ళకి అండర్స్టాండింగ్. ఇంకా వాళ్ళు అడగరు, ఎవరు ప్రజా సంఘాలు చచ్చిపోయినాయి, కమ్యూనిస్ట్ పార్టీలు చచ్చిపోయినాయి, అడిగేవాడు లేడు. ఇదివరకు పాత రోజుల్లో జనసంఘం ఉన్నప్పుడు చాలా ఉద్యమాలు జరిగాయి. జయపాల్ రెడ్డి గారు, వెంకయ్య నాయుడు అసెంబ్లీలో వాళ్ళు లేచి నిలబడితే ముఖ్యమంత్రులు భయపడేవాళ్ళు. ఎంతమంది ఉండేవాళ్ళు? గౌతలచ్చన్న, పుచ్చలపల్లి సుందరయ్య, జూపూడి యజ్ఞనారాయణ, వెంకయ్య నాయుడు, నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి, వీళ్ళందరూ ప్రభుత్వాన్ని నిలేసేవాళ్ళు, చొక్కా అయిపోయి నిలేసేవాళ్ళు.